స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా నాయన ఈ రీతిగా ప్రభువా చిన్న మందగా మీ సన్నిధిలో మేము కూడుకొని అయ్యా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మాటలు మేము ధ్యానించడానికి ప్రభువా మీరు మా అందరికీ కృపనిచ్చారు. అందరి బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నాయన మేము చేసిన ప్రతి ఒక్క పాపము, దోషము, వ్యసనము, అతిక్రమము మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. మా ఎడల కనికరము చూపించి దయతో మమ్మల్ని క్షమించి ఈ పరిశుద్ధమైన రక్తంతో నన్ను మమ్మలను కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మీ సన్నిధిలో ప్రభా మీరు నిలబెట్టుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి నాయన నేను కాదు ప్రభా నాయన మీరే మీ ప్రజలతో మాట్లాడమని ప్రభా ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచమని అయ్యా మీ వాక్కుతో ప్రభా నాయన మేము ధైర్యపరచబడి బలపరచబడి విశ్వాసములో స్థిరపరచబడి మీ నామమునకు మహిమ తెచ్చుకొనులాగున నాయన మీరు మమ్మల్ని వాడుకొనుమని వేడుకొంచు. ఇదిగో నాయన నా ప్రాణాత్మ దేహములను మీకు అర్పించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా మీరే నన్ను నడిపించి ఆయన మీ కృపలో ప్రభువైన ప్రతి ఒక్కరిని భద్రపరచు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. కీర్తనలు 77 ఇప్పుడు మనం అందరం కూడా ఏకీభవించి చదువుకొని ఉన్నాం. ఈ కీర్తనలో మనము కీర్తనకారుడైన ఆసాపు ఆయన యొక్క మాటలు మనం కనుక చూసినట్లయితే ఆయన మొదటి వచనంలో అంటున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఈ మొదటి మాటలోనే మనకు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే ఆయన ఒక వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయన దేవునికి ఆయన ఎలుగెత్తి అంటే తన పరిస్థితిలో నుండి దేవునికి మొరపెడతాను, నేను ఆయన చెవియొగ్గి నా ప్రార్థన వినేంత వరకు కూడా నేను మనవి చేస్తాను అని చెప్పి ఆయన ఆరంభించడం జరిగింది. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. చూడండి, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అది అవమానమైన అయి ఉండొచ్చు, లేమి అయినా అయి ఉండొచ్చు, కొరత అయినా అయి ఉండొచ్చు, అనారోగ్యమైనా అయి ఉండొచ్చు. ఒక వ్యక్తిని ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే తనని ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి. చెప్పాలంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి, వాళ్ళని ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాళ్ళ మానసిక పరిస్థితి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫిజికల్ స్టేట్ కావచ్చు, అది ఎంతగానో కృంగిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. నిజమే, మన జీవితంలో కూడా అనేక మార్లు ఇలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తూ వస్తూనే ఉన్నాం. హల్లెలూయా. ఎన్నో వేదనలు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. అయ్యో ఇది నేను చెప్పుకుంటే వీళ్ళు దూరం పెడతారేమో, ఈ మాటలు నేను పంచుకోలేగలగనా అని ఎంతో సందేహముతో ఉండి వాళ్ళల్లో వాళ్ళు ఎంతో వేదనకు గురవుతూ నలిగిపోతున్న పరిస్థితి మనం చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీర్తన మనం చదివినట్లయితే ఆయన అదే తన వేదన అంతా కూడా చెబుతూ వస్తున్నాడు. తన ప్రాణము ఓదార్పు కోరుకుంటుంది. అయ్యా అయ్యా నువ్వు చేసినవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ఆత్మ అయ్యా నాలో కృంగిపోయి ఉన్నది. అయ్యా నా కన్నులు మూతపడుతున్నాయి, నేను కలవరంతో మాట్లాడలేకపోతున్నానయ్యా అని తన వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి 42వ కీర్తన
11వ వచనం ఒకసారి చదువు. నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు గారు అనేక మార్లు ఆయన యొక్క వేదనను అనుభవిస్తున్నప్పుడు తన ప్రాణము చాలా కృంగిపోయింది అనే విషయము ఎవరికి తెలిసిద్దండి? ముందు ఎవరైతే అది ఆ దారి గుండా లేకపోతే ఆ అనుభవంలో ఉంటారో వాళ్ళకి మరింతగా ఎక్కువగా తెలుస్తుంది కదా. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఎవరు కూడా ఆదరణ కలిగించే పరిస్థితి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనం అన్ని చెప్పుకునే వ్యక్తి మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. మరి ఎలా అలాంటి పరిస్థితుల్లో నేను నా నా యొక్క కృంగుదలలోంచి నేను పైకి లేవగలుగుతాను అని చూసినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఏంటి రీజన్ ఏంటి? ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, మన హృదయ లోతుల్లోకి మనం కనుక త్రొంగి చూసినట్లయితే ఆ వేదన దేని వలన వస్తుంది అసలు అనేది మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రాణంతో ఈ రీతిగా మనం చెప్పాలి. నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. We need to tell to ourselves, come on, stir up, లెగుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని చెప్పి మనము ఎంకరేజ్ చేసుకోవాలి అనే విషయము మనము ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నిజమే, మనము ఎన్నో సార్లు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి, శోధనలు అనేవి వస్తూనే ఉంటాయి. విసుగు, చింత, బాధ, ఒక్కొక్కసారి కొన్ని మాటలు వినినప్పుడు హృదయం బద్దలైపోతుంది, విరిగిపోతుంది. అయ్యో ఏంటి నన్ను ఇంత మాట అనేసరే అని చెప్పి కన్నీరు విడుస్తూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా మనం కూర్చొని ఏడుస్తూ ఉన్న పరిస్థితులు అనేకం. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈ రీతిగా దావీదు మహారాజు పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే, ఒకసారి 13వ అధ్యాయము కీర్తనలు 13 1-2 వచనాలు ఒకసారి చూడండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు, నిత్యము మరచిదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గారి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. అయ్యా, ఎంతకాలం ప్రభువా నన్ను మర్చిపోతావు? ఎంతకాలం ప్రభువా నాకు విముఖుడివై ఉంటావు? అయ్యా, నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉండును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? నువ్వు బాధపడటం వల్ల, నువ్వు కృంగిపోవటం వల్ల ఎవరయ్యా అంటే వాడు ఆనందపడేది శత్రువు. ఆ శత్రువు, ఆ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను ఇంకా కృంగదీయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, అపవాది ఫిజికల్ గా అంటే కూడా మొదటిగా ఏం చేస్తాడో తెలుసా? తలంపులలోకి చొచ్చుకొని ఆ తలంపు పెడతాడు నీ మనస్సులో. ఆ తలంపు ఏం చేస్తా ఉంటదంటే నువ్వు ఏమై ఉన్నావో ప్రభువులో నిన్ను మర్చిపోయే విధంగా చేస్తుంది. చూడండి, చాలా సార్లు మనమే ప్రార్థనలో అయ్యా దుమ్ము వంటి వాడిని,
లేకపోతే ఇంకా రకరకాలుగా హీనంగా మనల్ని మనం చూపించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. అయ్యో! ప్రభువు మనల్ని తన ప్రశస్తమైన రక్తం పెట్టి కొన్నాడండి. మనం ఎప్పుడైతే ప్రభువు యందు విశ్వాసం ఉంచామో, ఆయన పిల్లలవటానికి మనకి ఆయన అధికారం ఇచ్చాడండి. నువ్విప్పుడు దుమ్మువు గాదు, లేకపోతే మట్టివి కాదు, లేకపోతే మశాననివి గాదు. నువ్వు అంగీకరింపబడిన వ్యక్తివి. హల్లెలూయా! దేవుడు నిన్ను కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించాడు. ఆయన నీకు అధికారం ఇచ్చాడు. ఆయన నీకు పరలోకమందు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఎలాగైతే ఆయన ఉన్నాడో, అలాగే మనల్ని కూడా ఆ హెవెన్లీ ప్లేసెస్ లో ఆయన కూర్చోబెట్టి ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపాడు అని ఎఫెసీయుల గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా రాయబడింది. మరి ఎందుకు మనం ఇంకా మనల్ని మనం కించపరుచుకుంటూ మనం ఇంకా నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అయ్యా అని ఇంకా తక్కువ చేసుకుంటున్నావు? దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకువచ్చాడు. ఒకసారి ప్రభువులో నీ స్థానము ఏమై ఉన్నదో జ్ఞాపకము తెచ్చుకో. అపవాది ఏం చేస్తున్నాడంటే, వాడి ఆలోచనలు పెడుతున్నాడు. ఆ ఆలోచన వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఇంకా కృంగిపోతున్నావు. రోజు రోజుకి చూడండి, ఒక వ్యక్తి అనారోగ్యం పాలవ్వటానికి ఫస్ట్ రీజన్ ఏంటయ్యా అంటే, వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవటం వల్ల. వాళ్ళ మైండ్ సెట్ లో ఏమవుతుందంటే, వాళ్ళ ఆలోచన విధానము ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు కృంగ తీసుకునే విధంగా వాళ్ళు చేయటం వలన వాళ్ళు ఎంతో నలిగిపోతూ ఉంటారు. డిస్ట్రెస్ గురవుతూ ఉంటారు. సప్రెషన్ వస్తుంది. అండ్ దట్ లీడ్స్ టు డిప్రెషన్. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా విధంగా అందరికీ దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ నిరీక్షణ కలిగిన మనము వారమై ఉండాలి. ప్రభువులో నువ్వు ఏమై ఉన్నావో, నీ స్థానం ఏంటో గ్రహించి ఆయన చేసిన వాగ్దానాల వైపు మనం చూడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇదే కీర్తన ఒకసారి 3వ వచనం ఒకసారి చూడు. 13:3. యెహోవా నా దేవా, నా నా మీద దేవా, దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. 4-5 వచనాలు కూడా చదువు. నేను మరణ నిద్ర నందకుండగను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ఆమేన్. హల్లెలూయా. మాటల్లో వెంటనే తను ఎవరి మీద ఆధారపడుతున్నాడు, ఎవరి మీద తన యొక్క విశ్వాసమును ఉంచుతున్నాడంటే, నేనైతే నీ కృపకు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హల్లెలూయా. యెహోవా మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. దేవుని నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే ఆయన కృప యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారమై ఉండాలి. మనం విశ్వాసంలో పడిపోవద్దు. దేవుడు నిన్ను నిశ్చయముగా లేవనెత్తుతాడు. నీ శత్రువు మీద నీకు జయమిచ్చాడు. ఆ విక్టరీని నువ్వు విశ్వసించి పొందుకో. హల్లెలూయా. ఆయన కార్యములు చేసి ఉన్నాడు. నీ కోసము ఆయన ఏది చేయాలో ఆ సిలువ మీద సమస్తమును ఆయన జరిగించి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. హల్లెలూయా. సమాప్తమాయను అన్నాడు. ఆయన ఏమి చేయాలో అదంతా చేశాడు. నువ్వు ఆ సిలువ యాగము, ఆ బలియాగమును విశ్వసించు. ఆ బలియాగములోండి నీకు వచ్చిన జయాన్ని నువ్వు విశ్వాసముతో పొందుకో. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో. ఆమేన్. హల్లెలూయా. 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 చూద్దాము బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము
మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించువాడు. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఒక మంచి పర్ఫెక్ట్ అండ్ అప్రైట్ పర్సన్, ద వన్ హూ ఫియర్డ్ గాడ్. హల్లెలూయా. దేవుని భక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనమును విసర్జించిన వ్యక్తి. అయితే ఇలాంటి వ్యక్తి గురించి ఇంట్రడక్షన్ రాయబడి ఉంది. అలాగే ఒకసారి 8వ వచనం చూద్దామా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. హల్లెలూయా. ఈ సాక్షి మన దేవాతి దేవుడు తన సేవకుడైన యోబు గురించి సాతానుతో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోబు సంగతి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఈ మాట చూడండి లాస్ట్ లో, అతని వంటి వాడెవడనూ లేడు. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు, తన పరిస్థితి ఎలా మారిందో మనందరికీ తెలుసు. తన మాటలు ఆయన ఏం చేశాడంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పి ఆయన వెళ్ళి కూర్చున్నాడు. ఒకసారి 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు ఒకసారి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ కూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలిగొత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరనూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. హల్లెలూయా. ఇక్కడ యోబు గారి పరిస్థితిని వినిన ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయనకు సంభవించిన ఆపదలన్నిటిని విన్నారు. సరే, ఆయనతో పాటు కూర్చొని దుఃఖించడానికి, ఆయన్ని ఓదార్చడానికి అనుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థలాల్ని విడిచిపెట్టి యోబు గారి దగ్గరికి రావటం జరిగింది. దగ్గరికి వచ్చి వాళ్ళు వెంటనే రాలా, దూరంగా నిలబడి ఆయన యొక్క పరిస్థితిని చూస్తున్నారు. ఆయన్ని పోల్చుకోలేకపోయి ఏం చేశారంటే వాళ్ళ వస్త్రాన్ని చింపుకొని ఆకాశం తట్టు వైపు ఎత్తి వాళ్ళు కూడా ఏం చేశారంటే దుమ్ము దూసుకొని వాళ్ళని ఏడుస్తూ ఉన్నారంట. ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళి వెంటనే ఆయన బాధ చాలా చాలా అత్యధికముగా ఉండనని గ్రహించారు వాళ్ళు. ఒక్క మాట కూడా మాట్లాడక పగలు వీళ్ళు ఏం చేశారంటే 7 దినములు నేలను కూర్చుండరి. హల్లెలూయా. చూడండి, ఎంతో ఆశీర్వాదము కలిగిన యోబు గారు తన జీవితము అంతా కూడా తారుమారైపోయింది. తను ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత వేదన అంటే తనకున్న అంతా పోయింది. తన భార్య అయితే ఇంకా ఏంటి నువ్వు చేసేది, ఆయన్ని దూషించి నువ్వు కూడా చావు అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఇంకా నా అనేవారు ఎవరు లేరు తన బ్లడ్ లో. ఇంక వచ్చిన స్నేహితులు కూడా
వీళ్ళు ఏం చెప్పాలో తెలియక ఫస్ట్ వాళ్ళు 7 రోజులు అలాగే ఉన్నారండి. తర్వాత మనం చదువుతూ ఉంటే వాళ్ళు నువ్వు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని చెప్పి చాలా రకాలుగా ఆయనతో మాట్లాడుతూ వస్తా ఉంటారు. అయితే ఫైనల్ గా యోబు గారితో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదే యోబు గ్రంథం 42వ అధ్యాయము 42వ అధ్యాయము. మొదటిగా యోబు గారు దేవునితో ఏ విధంగా మాట్లాడారో చూడండి. ఇక్కడ లాస్ట్ కన్క్లూజన్ మాట 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 42 అప్పుడు 42వ యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను కూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా కన్నులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎక్స్పీరియన్షియల్. ఇది ఆయన జీవితంలో ఎన్నో చూసి ఉంటాడు, ఎన్నో విన్నాడు. అప్పటికి వాళ్ళ స్నేహితుల ద్వారా ఇంకా లాస్ట్ మినిట్స్ లో చాలా చాలా మాటలు విన్నాడు. ఆయన కృంగిపోయి ఉన్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను విన్నాను, ఇప్పుడైతే నేను చూస్తున్నాను నా కన్నులారా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. 7వ వచనంలో ఒకసారి చూడండి. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. చాలాసార్లు ఆదరించడానికి, ఓదార్చడానికి వెళ్ళి వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా కృంగదీసే విధంగా చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుని యొక్క హృదయమును, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వాళ్ళ సిద్ధాంతాలని యాడ్ చేసి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా దేవునికి కోపం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మరలా యోబు గారు మళ్ళా ప్రార్థన చేస్తేనే వారిని దేవుడు క్షమించాడు. మనందరికీ తెలుసు, దేవుడు 2 అంతల ఆశీర్వాదముతో జీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏం చేశాడని ఆయన తన జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, కృంగిపోయాడు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో వచ్చే ప్రతి శోధనలో కనుక నీవు నీ హృదయాన్ని దేవుని వైపు మళ్ళించి దేవుని మీద నువ్వు ఆనుకొని దేవుని కనుక ఆశ్రయించినట్లయితే నిశ్చయముగా నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 అంతల ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపి నీ యొక్క కృంగిన పరిస్థితిలో నుండి లేవనెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. మనము ఇంకొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడనండి? ఆయన్ని నిందించారు, దూషించారు. ఆయన పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే అది వదిలిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని, హల్లెలూయా, ఆయన ఈ లోకంలో శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. చూడండి, ఒకానొక సందర్భం వచ్చింది, ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు.
ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటం ఆరంభించారు. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. 22వ అధ్యాయము ఏది బ్రదర్? 44వ వచనము ఒకసారి చూద్దాం. మరొకసారి చెప్పండి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనము. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత వేదన పడుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఆయన అంత వేదన పడ్డాడు? ఎందుకు ఆయన అంత అవమానాన్ని సహించాడు? ఏం చేశాడండి ఆయన? ఏ పాపం చేశాడు ఆయన? ఆయనలో ఒక్క పాపము కూడా చూపలేని పరిస్థితి. ఆయనని సొంత వారే ఏం చేశారంటే కాదనుకున్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నువ్వు రామాక అని చెప్పాడు జీసస్. కానీ ఆయన పని మాత్రం ఆపల. ఆయన ఒక్క పరిస్థితిని ఎవరికి కనపరచలేదు. ఆయన వేదన్ని ఎవరికి ఆయన చెప్పుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి తన తండ్రికి ఆయన మొరపెట్టాడు. హల్లెలూయా. 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 తండ్రికి మొరపెట్టాడు. ఆ వేదన గుండా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందయ్యా అంటే చెమట రక్తము వలె, రక్త బిందువు వలె. చూడండి, ఇది మనం మెడికల్ గా కనుక చూసినట్లయితే మన స్వెట్ గ్లాండ్స్ చుట్టూ కూడా చాలా టైనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఒకవేళ ఆ బ్లడ్ వెజల్స్ కనుక రప్చర్ అయిపోయినట్లయితే అవి ఖచ్చితంగా మన ఏమంటారంటే స్వెట్ గ్లాండ్స్ లోకి ఆ బ్లడ్ వచ్చేస్తుంది, ఆ రక్తము బయటకు వచ్చేస్తుంది. ఇది మెడికల్లీ ప్రూవ్ అన్నమాట. అంటే చూడండి, ఆయన వేదనతో, ఆయన రోదనతో ఆయన దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్న ఆ రక్త నాళాలు కూడా అవి పగిలి ఆయన చెమటలో నుంచి రక్తము ఎలాగైతే వస్తుంది, ఆ చెమట అంత ఫోర్స్ గా వచ్చేస్తుంది. బ్లడ్ డ్రాప్స్ కి, వాటర్ డ్రాప్స్ కి, స్వెట్ డ్రాప్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అవి నేలను పడుతున్నప్పుడు దాని యొక్క పరిమాణము చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంతో వేదన కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి చదవమంటారు కదా, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆమేన్. హల్లెలూయా. యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉంది. ఆయన ప్రాణము ఎలా ఉందో ఆయన హీస్ ఎక్స్ప్లెయినింగ్ హిస్ కండిషన్. తన అంతరంగంలో ఎలా ఉందో ఆయన శిష్యులకు చెబుతున్నాడు. ఆయన మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కొంత దూరం వెళ్ళి ఆయన ఏం చేశాడు చూడండి, అక్కడ సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, నా ఇష్ట ప్రకారం నీ చిత్త ప్రకారమే ప్రార్థించాను. మరి ప్రభువు నుండి మనం నేర్చుకుంది ఇదే కదండి.
ఎన్నిసార్లు మనము అయ్యా ఇక నన్ను తీసేయి ప్రభువా, ఇక నా వల్ల కాదు ప్రభువా అని మనం ఎన్నిసార్లు మనం ఆయనకి మొరపెట్టుంటాం. ప్రభువా ఇట్లా అయితే నా వల్ల కాదు ప్రభువా, నేను అది చేయలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. We used to give up many times. మనం వదిలేస్తాం. కానీ ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభువా ఈ శ్రమలో కూడా మీరు నాకు తోడై ఉండండి, నన్ను నడిపించండి. అయ్యా నీ చిత్తమైతే ఇది తీయండి ప్రభువా, కానీ ప్రభువా నీకు ఇష్టమైతే ఇది తొలగించు, కానీ నా జీవితంలో నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడాలి ప్రభువా అని ఎప్పుడైతే మనము ఆయన చేతికి మనం అప్పగించుకుంటాము. హల్లెలూయా. If you are willing, O Lord, take away this cup from me, remove this cup from me. చూడండి, ఆదియందు ఆదాము గారి పాపం వలన, ది ఫస్ట్ ఆడమ్ దేవునికి వ్యతిరేకంగా ఆయన పాపం చేసి ఉన్నాడు ఆ తోటలో, ఏదైనా వనంలో. అప్పుడు మరణము ఈ లోకంలోనికి ప్రవేశించింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆఖరి ఆదాము అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలోకి వచ్చి ఆయన తండ్రి చేతి నుండి ఆ కప్పుని యాక్సెప్ట్ చేశారు. సఫరింగ్ కప్పుని ఆయన యాక్సెప్ట్ చేశారు. హల్లెలూయా. లూకా సువార్త ఇందాక మనం 22:42లో మనం అదే చూసాం. హల్లెలూయా. మరణాన్ని మృంగివేయటానికి, ఆ మరణాన్ని జయించడానికి ఆ ప్రతి ఒక్క శ్రమను ఆయన ఆ సిలువ మీద భరించాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఈ సృష్టించక మునిపే ఆయన గొప్ప ప్రణాళిక సిద్ధపరిచాడు నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. కానీ ఆయన రక్షణ మనకి దయచేయడానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా చాలా వెలకట్టబడి ఉన్నది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడనిది ఏంటయ్యా అంటే, ప్రభువు నన్ను ఆయన పరిశుద్ధమైన రక్తంతో కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎందుకు కొనుక్కున్నాడు అంటే, ఆయన నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్ళటానికి, ఆయనతో పాటు జీవించడానికి, నిత్య జీవము కలిగి ఆయనతోనే నువ్వు జీవించాలని ప్రభు యొక్క ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో, ఇందాక మనం చదువుకున్న కీర్తనలో 77వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు. అనేకమైన కీర్తనలో చాలా మంది ఈ విధంగానే రాసి ఉన్నారు, కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో, ఆయన ప్రజలను ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన నడిపించుకుంటూ వచ్చాడో, వారి పితరులను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఆరిన నేలను నడిపించిన గొప్ప దేవుడు కదా. అరణ్యంలో ఆహారం లేక అల్లాడుతున్నప్పుడు ఆకాశము నుండి ఆయన పరలోకపు ఆహారమును ఆయన దయచేశాడు కదా. నీరు లేక వాళ్ళు సనుగుతూ గొనుగుతూ ఉన్నప్పుడు వారికి నీటిని దయచేయలేదా? ఇలా ఆయన చేసిన గొప్ప కార్యములు వాళ్ళు తలంచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభు వారు గుర్తు చేస్తూ, ఇదిగో మిమ్మల్ని నేను ఐగుప్తును నుండి నా బలమైన హస్తము చేత నేను మిమ్మల్ని విడిపించాను అని జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. నూతన నిబంధనలు మనం చూసినట్లయితే ప్రభు వారు కూడా చూడండి, 3 రోజులు వారందరూ కూడా దేవుని వాక్యమును విని వాళ్ళందరూ కూడా అలసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఆహారం లేదు అక్కడ. ఒక చిన్న పిల్లవాడి ఆహారం మాత్రమే ఉన్నది అక్కడ. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి అక్కడ. అయితే ప్రభు వాటి నుండి గొప్ప మహత్కార్యం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వారి ఆకలిని తీర్చాడు. ఆహారం ఇచ్చాడు ఆయన. అలాగే శారీరకమైన ఆహారం కూడా అక్కడ ఆయన ఇచ్చిన తర్వాత లాస్ట్ లో చూసినట్లయితే 12 గంపలు ఇంకా మిగిలి ఉన్నాయి. తర్వాత మరలా ఇలాంటి సందర్భమే ఇంకొకటి వస్తుంది. అక్కడ 7,000 మంది మరలా అక్కడ శిష్యులు అదే సందేహంతో ఉంటారు.
ప్రభు చెబుతారు, ఇదిగో ఆనాడు 12 గంపలు మీరు జ్ఞాపకం లేవా అని ఆయన గుర్తు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములు నువ్వు మర్చిపోయావా? నీ వేదనలో నుండి నిన్ను లేవనెత్తిన సందర్భాలు లేవా? మరి ఎందుకు ఇంకా దుఃఖిస్తున్నావు? ఎందుకు ప్రలాపిస్తున్నావు? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? దేవుడు నన్ను వదిలేశాడు, ఇక నన్ను పట్టించుకోవడాన్ని ఎందుకు నువ్వు ఇంకా అనుకుంటున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. ఐ డోంట్ నో ఈ రోజున ఈ గ్రూప్ లో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో ప్రభు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. లెమ్ము. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. కీర్తనలు 22వ అధ్యాయము కీర్తనలు 22వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన నిన్ను విడిపించును. ఏమో కాదు, ఆయన నిన్ను విడిపిస్తాడు. విడిపిస్తాడు. భారము ఆయన మీద వెయ్యి ఈ రోజున. హల్లెలూయా. 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 ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు. ఆయనకి అసాధ్యమైనది లేదు, లేదు. మనుషులకి అసాధ్యం, కానీ నా దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. 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 నీ హృదయం విశ్వసించు, దేవుని మీద ఆనుకో, ఆయన మీద ఆనుకో. సమస్త భారము మోసుకొని పోవచ్చున్న నా ప్రజలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలిగజేసి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్రాంతి. ప్రభువునందే నీకు ఆదరణ, ప్రభువునందే నీకు సంతోషము, ప్రభువునందే నీకు సమాధానము. సమస్తము ఆయన యందు నిక్షిప్తమైన సంగతి మర్చిపోవద్దు. బలహీనంగా ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. విశ్వాసంతో లెగు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఆయన పాదాల చెంత పెట్టు. నీ భారం మొత్తం కూడా తీసుకొచ్చి ఆ శిలువ దగ్గర పెట్టు. ఆయన కాడి ఎత్తుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ వేదనను అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఎవరు నీ మాటలు వినినా వినకపోయినా నీ ప్రతి ఒక్క మాట ఆయన చెవియొగ్గి వినే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నిశ్చయముగా ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీ ఆపత్కాలంలో నీ మొరలు ఆలకించి నిన్ను విమోచించి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి నువ్వు సందేహించవద్దు. అపవాది ఆలోచనలకి తీసివేయి. ప్రతి ఒక్క ఆలోచన క్రీస్తునకు విధేయతగా తీసుకురా, లోబడినట్లు తీసుకురా. చెరపట్టాలంట వాటిని. అలాంటి ఆలోచనలు వ్యతిరేకంగా వస్తావా? అలాంటి ఆలోచనలు చెరపట్టి క్రీస్తునకు లోబడే విధంగా తీసుకురావాలి నువ్వు నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భారము ఆయన మీద మోపి ఆయన చూసుకుంటాడు సమస్త. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే నీ రక్షణ, ఆయనే నీ విమోచకుడు, ఆయన సజీవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నాముడై ఉన్నాడు. ఆ శక్తిని పొందుతాడు యేసు శక్తి గల నామములో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటిలో ఫలింపులోనికి ప్రభు తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Praise God. Praise God. Hallelujah.